ఒక కుమారుడు ఒక హత్యా నేరంలో పట్టుబడ్డాడు. అప్పుడతని తండ్రి ఒక న్యాయవాదిని ఏర్పాటు చేసి, న్యాయవాది యొక్క అద్భుతమైన వాదనలు అందర్నీ కట్టిపడేసే అతని తీర్మానాల ద్వారా తన కుమారుని విడిపించుకున్నాడు. అంతా అయ్యాక న్యాయవాది ఆ ధనవంతుని వద్దకెళ్ళి తన న్యాయవాద రుసుము చెల్లించమని అడుగుతూ, నేనేమైనా ఎక్కువ అడుగుతున్నట్టు మీరు తలస్తున్నారా అన్నాడు. అప్పుడు ధనవంతుడు, లేదు లేదు, ఈ కఠిన పరిస్థితిలో మీరింకా ఎక్కువ అడిగినట్టయితే నేను ఇచ్చేవాడిని అన్నాడు. తన కోసం తండ్రి ఎంత చేస్తున్నాడో కదా అనుకున్నాడు కుమారుడు. రోజులు గడిచాయి. ఈ కుమారుడు తన జీవిత మార్గాలను గూర్చి ఆలోచించుకుని పాత విధానాలకు ముగింపు పలికి పూర్తిగా మంచి మార్గంలోనికి వచ్చాడు. వాస్తవానికి ఇట్టి మార్పుకు కారణం ఒక యథార్థవంతుడైన దైవజనుడు. ఒకరోజున ఆ దైవజనుడు దేవాలయ పునరుద్ధరణ కోసం విరాళాలు సేకరిస్తూ ధనవంతుడి ఇంటికి వచ్చాడు. తన జీవిత మార్పుకు కారణమైన దైవజనునికి పెద్ద మొత్తంలో తన తండ్రి విరాళాలు ఇస్తాడని అబ్బాయి ఆశించాడు. కాని ఎంతో ఉదాసీనంగా ఒక్క 100 రూపాయలు ఇచ్చాడు. తనను నేరం నుండి కాపాడిన న్యాయవాదికి పెద్ద మొత్తంలో విరాళమిచ్చి, తన జీవిత మార్పుకు కారణమైన దైవజనునికి 100 మాత్రమే ఇవ్వడమనేది అతని తండ్రి విలువలు ఏ విధంగా ఉన్నాయో అనేది ఆ అబ్బాయికి అర్థమైంది. యేసుక్రీస్తు శిలువలో మనకోసం చిందించిన రక్తాన్ని బట్టి, ఆయన అర్పించిన ప్రాణాన్ని బట్టి ఎంతవరకు మనం ఆయనకు విలువనిస్తున్నాం? యేసు త్యాగం వెలకట్టలేనిది. ఇకనైనా ఈ గొప్ప విలువలను గుర్తిద్దామా?